అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణీచలపతిరావు గారు రచించిన దున్నలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విపరీతంగా ట్రాఫిక్ ఉండే ఓ రహదారి మీద బాగా బలిసి నల్లగా నెగనెగలాడుతున్న ఓ దున్నపోతు నట్ట నడి రోడ్డు మీద అడ్డంగా పడుకొని ఉంది. దాంతో ట్రాఫిక్ చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. ఇరుకైన దారిలో నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా కార్లు, స్కూటర్లు, ఆటోలు వెళ్లవలసి రావటంతో వేగం పూర్తిగా తగ్గి మెల్లగా చీమల బారులా వెళ్తున్నాయి. ఈ రోడ్డు నా బాబు జాగీరు, నా ఇష్టం వచ్చినట్టు పడుకుంటాను, కావాలంటే మీరే తప్పుకొని పోండి అన్నట్టుగా ఫోజు పెట్టి తిన్నదాన్ని అరిగించుకోవటం కోసం తాపీగా నెమరువేస్తూ సైడ్ ఫోజులో పడుకొని ఉంది దున్నపోతు. అప్పటిదాకా అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు రోడ్డు పక్కనున్న కాఫీ హోటల్లో కాఫీ తాగుదామని వెళ్లి పనిలో పనిగా మరో ట్రాఫిక్ పోలీస్ కలిస్తే 4 కబుర్లు చెప్పుకొని వచ్చాడు. వచ్చేసరికి రోడ్డు మీద అది దృశ్యం. దాంతో నాలిక ఖర్చుకొని నెత్తిమీద కొట్టుకొని ఏయ్ హెట్ ఛల్ అంటూ దున్నపోతుని అదిలించబోయాడు. నువ్వు ఈ జనానికి ట్రాఫిక్ పోలీసులు కాని నాకు కాదు, నాకు ఏ ట్రాఫిక్ రూల్స్ వర్తించవు అన్నట్టుగా మొండిగా బండగా కదలకుండా అలానే పడుకుంది దున్నపోతు. దీంతో ఇక లాభం లేదని వాహనాలే దున్నపోతును తప్పుకుంటూ పక్కనుంచి పోయేలా డైరెక్షన్ను అటు ఇటు అంటూ చేతి సంజ్ఞలతో ఇస్తున్నాడు పోలీసు. కొంతసేపటికి సన్నగా చినుకులు మొదలయ్యాయి. రాను రాను అది పెద్ద వానగా మారింది. వేగంగా వెళదామంటే దున్నపోతు అడ్డం ఎవరికైనా. వాన పెద్దదైనా సరే అది పడుకున్న చోటు నుంచి మాత్రం కదల్లేదు, పట్టించుకోనట్టుగా ఉంది. దున్నపోత మీద వాన పడినట్టు అంటారు, ఎందుకే కాబోలు. పని పాట లేకుండా తిని తొంగొని ఒళ్ళు పెంచేవాళ్లను దున్నపోతులా ఉన్నావు అని కసిదీరా తిట్టడానికి కూడా అది పనికొస్తుంది. అదే సమయంలో అటువైపు నుంచి వెళుతున్న కార్తీక్, కనకదుర్గ రాస్తారోకో చేస్తున్నట్టు ఆ దున్నను చూసి నవ్వుకున్నారు. అడుగులో అడుగేస్తూ అన్నట్టు నిమిషానికో అడుగు ముందుకు కదులుతూ మెల్లగా కారు చౌరస్తాకు చేరుకునేసరికి 15 నిమిషాలు పట్టింది. అది స్కూల్స్, కాలేజీలు వదిలే టైం కూడా కావటంతో రద్దీ అలా ఉంది. సెంటర్కు చేరుకున్న తర్వాత 4 బజార్లకు వాహనాలు తలో దిక్కుకు వెళ్లటంతో రష్ తగ్గినట్టే హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది కనకదుర్గ. నీకే అలా ఉంటే కారు నడిపే నాకు ఎలా ఉండాలి అన్నాడు కార్తీక్. ఈ టైంలో డ్రైవింగ్ సీట్లో నేను లేకపోవటం నా అదృష్టం అంది కనకదుర్గ నవ్వుతూ. వాళ్లు అలా మాట్లాడుకుంటూ వస్తుండగా వాళ్ల ముందు నుంచి మారుతి జెన్ కారొకటి సిగ్నల్ ని బ్రేక్ చేస్తూ అత్యంత వేగంగా దూసుకుంటూ ముందుకెళ్లటంతో కారును మూవ్ చేయబోయిన కార్తీక్ సడన్ బ్రేక్ వేశాడు. రాస్కెల్ అన్నాడు కోపంగా. పాపం, నోరులేని ఆ జంతువుని కాదు, ఈ దున్నల్ని తిట్టాలి అంది దుర్గా. మిగతా వాహన చోదకులు కూడా ఆశ్చర్యంగా, కోపంగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి వంక చూశారు. ఇంతలో ఉన్నట్టుండి ఏమండి అని అరిచింది దుర్గా. ఏమైంది హడలిపోతూ అడిగాడు కార్తీక్. ఆ కారును ముందు ఫాలో అవ్వండి, త్వరగా స్పీడ్ పెంచండి. ఎందుకు? ముందు పోనీయండి చెబుతాను అంటూనే హ్యాండ్ బ్యాగ్ లో నుంచి చిన్న బుక్ తీసుకుని చకచకా కార్ నెంబరు నోట్ చేసుకుంది. ఆ తర్వాత మొబైల్ నుంచి ఏదో నెంబర్కు కాల్ చేసి హలో పోలీస్ స్టేషన్ అంది కనకదుర్గ. ఏమైంది దుర్గా, ఎందుకు పోలీసులకు ఫోన్ చేస్తున్నావు? భర్త మాటలు వినిపించుకునే స్థితిలో లేదు కనకదుర్గ. ఆయన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే స్థితిలో అస్సలు లేదు. హలో, నా పేరు కనకదుర్గ అండి. నేను మా వారు అమీర్పేట మీదుగా కారులో వెళ్తుంటే మా ముందు నుంచే ఓ మారుతి జెన్ కారు వేగంగా దూసుకెళ్లటం చూశాను. అందులో వెనక సీటులో 2 దున్నపోతుల్లాంటి వ్యక్తులు కూర్చొని వాళ్ల మధ్యలో ఓ 13-14 ఏళ్ల వయసుండే అమ్మాయిని గట్టిగా పట్టుకుని బలవంతంగా కూర్చోబెట్టారు. ఒకడు ఆ అమ్మాయి నోరు గట్టిగా మూయటం నేను విండోలోంచి చూశాను సార్. ఆ అమ్మాయి వాళ్ల చేతుల్లో వెలువెల్లాడుతూ భయంతో గజగజలాడిపోవటం ఆ సమయంలో అకస్మాత్తుగా నా కళ్ళబడింది సార్. ఇంతకన్నా ఇప్పుడు నేనేమీ మాట్లాడే స్థితిలో లేను. మేము ఆ కారుని ఫాలో అవుతున్నాము, మీరు కూడా వెంటనే వచ్చేయండి. కారు నెంబరు ఏపీఎక్స్ అంటూ నెంబర్ చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసింది కనకదుర్గ. ముందు వెళుతున్న కారు కనుమరుగు కాకుండా కళ్ళు విప్పార్చుకుని అలర్ట్ గా అటే చూస్తోంది. ఇంతలో ఉన్నట్టుండి ఇప్పుడు మనం వెళ్లాల్సింది లెఫ్ట్కు, నేను కారు అటు తిప్పుతున్నాను అన్నాడు కార్తీక్. ఎందుకు? నీకు పని పాట ఏమీ లేనట్టు ఎప్పుడు ఏవో గొడవలు నెత్తినేసుకుంటావు. నీతో పాటు నన్ను చిక్కుల్లో పడేసి చంపుతూ ఉంటావు. ఈ రోడ్డు మీద ఇంతమంది జనం వెళ్తున్నారు, ఎవరైనా మనలా ఆ కారు వెంటపడుతున్నారా? ఎక్కడలేని ఆరాటం, ఆతృత నీకే. పెద్ద హీరోయిన్లా ఫీల్ అయిపోతూ ఉంటావు అన్నాడు కార్తీక్ కోపంతో.
దాంతో కారు పక్క కాపండి అంది దుర్గ సీరియస్గా. ఎందుకు? అయోమయంగా ముఖం పెట్టి అడిగాడు కార్తీక్. మీరు వెంటనే ఇక్కడే దిగేసి ఆటో మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోండి. నేను ఆ కారును చేస్తాను. ఊహించని ఆ మాటలకు ఒక్కసారిగా కంగుతిన్న కార్తీక్ మారు మాట్లాడకుండా కారును ముందుకి పరుగులు పెట్టించాడు. ఏమనాలో తెలియక ఏదో ఒకటి అని తనకు జరిగిన అవమానాన్ని కప్పిపుచ్చుకోవాలని గనక, అసలు నువ్వేం చూసావో ఏమో, నువ్వు అనుకున్నట్టుగా ఆ కారులో ఏమీ జరుగుతుండకపోవచ్చు అన్నాడు సనుగుతూ. నా కళ్ళు ఎప్పుడు పొరపాటు పడవు. ఒక్క క్షణంలో నేను చూసిన ఆ దృశ్యం నా మెదడులో ముద్ర పడిపోయింది. గద్ద తన్నుకుపోతున్న పక్షిలా ఆ అమ్మాయి గిజగిజలాడిపోవటం ఇంకా నా కళ్ల ముందు మెదులుతోంది. మీ చెల్లెలో మీ కూతురు ఆ స్థితిలో ఉంటే నాకేం పట్టిందిలే అని చూసి చూడనట్లుగా వదిలేసి మీరు అలానే వెళ్ళిపోతారా అని అడిగింది దుర్గ. ఇంకా ఏం మాట్లాడటానికి మాటలు లేనట్లుగా మౌనంగా ఉండిపోయాడు కార్తీక్. అదిగో ఆ కారు కుడివైపు తిరుగుతోంది, మీరు అటు పోనీయండి అంది దుర్గ. ఇప్పుడు ఎడంవైపు తిరిగింది. ఇంకొంచెం ముందుకు పోతే అక్కడంతా నిర్జన ప్రదేశం. చెట్లు చేమలు పొదలు తప్ప నరసంచారం ఉండదు. ఆ అమ్మాయిని ఏదో చేయటానికే వాళ్ళటి తీసుకెళ్తున్నారు అని దారి పొడుగున టెన్షన్ పడుతూనే ఉంది దుర్గ. పోలీసులకు ఫోన్ చేశావు కదా, వాళ్ళు చూసుకుంటారుగా. మన దగ్గర కత్తులు కటార్లు గన్లు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా వాళ్ళతో ఫైట్ చేయటానికి అన్నాడు కార్తీక్. గుండెల నిండా ధైర్యం, అది చాలు. ఎంత చేయగలిగితే అంతే చేద్దాం. అంతేగాని చేతులు ముడుచుకొని మాత్రం కూర్చోవద్దు. వాళ్లతో తలపట్టంలో ప్రాణాలు పోయినా సరే అని సమాధానం ఇచ్చింది కృతనిశ్చయంతో దుర్గ. భార్య కనకదుర్గ గురించి పెళ్లినాటి నుంచే కాదు, పెళ్లికి ముందు నుంచి విశేషాలు కూడా వింటూ వస్తున్నాడు కార్తీక్. తన కోసం ఈ సంబంధం తెచ్చిన పార్వతమ్మగారు దుర్గ గురించి ఆ రోజే తన తల్లిదండ్రులతో చెబుతుంటే తను విన్నాడు. బెజవాడ కనకదుర్గకు మొక్కుకుంటే పుట్టిందని అమ్మాయికి ఆ పేరే పెట్టుకున్నారమ్మా వాళ్ళు. మంచి వర్చస్సుతో చక్కగా ఉంటుంది పిల్ల. ఆడపిల్లైనా ధైర్య సాహసాలతో మగపిల్లలు కూడా ఆ అమ్మాయి ముందు పనికిరారని అంతా చెప్పుకుంటారు. దానికి తోడు తల్లి తండ్రి కూడా కూతురికి చదువు సంస్కారంతో పాటు అన్ని విద్యలు నేర్పించారు. ఒకసారి నేనే తల్లితో ఆడపిల్లలకు ఆ యుద్ధ విద్యలన్నీ ఎందుకు, చక్కగా సంసారం చేసుకుంటూ పిల్లా పాపల్ని కనిపించడానికి అంటే ఆవిడ ఏమందో తెలుసా? ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి పిన్నిగారు? ఆడపిల్లలు కాలు బయట పెట్టేటట్టుందా? స్కూల్కి కాలేజీకి మార్కెట్కి అంటూ బయటికెళ్లే పిల్లలకు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం రాకపోతే అస్తమానం వాళ్ళ వెనకాల ఎవరుంటారు? అయినా సంసారం చేసి పిల్లల్ని కనడానికి ఆత్మరక్షణ విద్యలు ఏం అడ్డంకండి అంది. మొన్న ఎవరో పిల్లాడు కాలేజీలో దారికి అడ్డం నించుని మీద చెయ్యవేయబోతే గోబ గుయ్యమనిపించిందట. వాడి తోటి వచ్చిన మరొకడు చెయ్యి ఎత్తబోతే ఆ చెయ్యిని అలానే పట్టుకుని వెనక్కి విరిచేసిందట. దాంతో కాలేజీలో ఎవరు దుర్గవైపు కన్నెత్తి చూడటానికే భయపడిపోతున్నారట అని పార్వతమ్మగారు చెప్పగానే, అమ్మో, మరీ మగరాయిడ్లా యుద్ధాలు అవి చేసే పిల్ల ఎందుకు లేపిన్ని, అనుకుగా ఉండే పిల్ల మరెవరైనా ఉంటే చూడు అంది. ఆ మాటలకు ఆవిడ పకపకా నవ్వి, నువ్వనుకున్నట్టు ఆ అమ్మాయి ఏమీ మగరాయిడ్లా ఉండదు. చాలా సంప్రదాయబద్ధంగా బుద్ధివంతురాల్లా ముగ్ధ మనోహరంగా ఉంటుంది. నువ్వే చూస్తావుగా. అవసరం పడినప్పుడే, అన్యాయం అక్రమం జరుగుతున్నప్పుడే భరతం పట్టడానికి ఆదిపరాశక్తిలా విజృంభిస్తుంటుంది. నా మాట నమ్ము, మంచి అమ్మాయి, వాళ్లది మంచి కుటుంబం అని పార్వతమ్మగారు చెప్పిన తర్వాత దుర్గను స్వయంగా చూసి మంచి అభిప్రాయానికి వచ్చిన తర్వాతే పెళ్లి జరిగింది. ఆవిడ చెప్పినట్టు కనకదుర్గ నిజంగా ఉత్తమ ఇల్లాలే అయింది. ఇంటి బాధ్యతలను చాకచక్యంతో మంచి మర్యాదలతో స్వీకరించడమే కాక పెద్దలంటే గౌరవం, పిన్నలంటే గౌరవం, భర్తంటే ప్రేమ చూపిస్తూ అందరికీ తలలో నాలుకలా మెలుగుతోంది. కాని ఆడవాళ్లకు అన్యాయం, దగ, మోసం జరిగితే మాత్రం ఆమెలోని ఆడమనసు కొంచెం కూడా సహించదు. మామూలుగా ఉన్నప్పుడు ముగ్ధలా, సుకుమారిలా, సాదాసీదా ఇల్లాలుగా కనిపించే కనకదుర్గ ఆ సమయంలో మాత్రం ఏ అమ్మవారో పూనినట్టు భద్రకాళిగా మారిపోతుంది. ఇక్కడ ఆపండి అని కనకదుర్గ అరవటంతో వేగంగా వెళుతున్న కారు కీచమన్న శబ్దంతో టక్కున ఒక్క జర్కతో ఆగిపోయింది. ఆ కారు ఇక్కడ చెట్ల చాటున ఆపి ఉంది. కాని ఆ కారులో ఉన్నవాళ్లు, అదిగో అక్కడ అలికిడి వినిపిస్తోంది, పదండి పదండి అనగానే సర్రున కారు అటు మళ్లించాడు కార్తీక్. అప్పటిదాకా ఆ విషయాన్ని తేలికగా తీసుకుంటూ మనకెందుకులే అన్నట్టు ఉన్న అతనిలోనూ అక్కడి సీన్ చూశాక లోనుంచి కోపావేశాలు పెళ్ళుబికి వచ్చాయి. బక్కగా, చిన్నగా, నాజుగ్గా ఉన్న అమ్మాయి ఆర్తనాదాలు చేస్తోంది. నల్లగా, లావుగా,
కొమ్ములొక్కటే తక్కువైన దున్నపోతుల్లా ఉన్న ఇద్దరు మొరటు మనుషులతో తలపడుతూ శక్తి చాలకపోయినా తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తోంది ఆ అమ్మాయి. అందులో ఒకడు, నోరు ముయ్యవే, గొంతెత్తావంటే చంపేస్తాను అంటూ ఒక్క చేత్తో ఆ అమ్మాయి నోరు మూసి మరో చేత్తో చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు. మరొకడు ఆ అమ్మాయి కాళ్లు పట్టుకుని అమాంతం పైకి లేపాడు. ఇద్దరూ కలిసి ఆ పక్కనున్న పొదల్లోకి మోసుకెళ్తున్నారు తనని. ముందుగా కనకదుర్గ కంటనే ఆ దృశ్యం పడింది. ఒక్క పరుగునక్కడికి చేరుకొని, ఒరే దున్నపోతుల్లారా, ఆ అమ్మాయిని వదలండి అంటూ వాళ్ల మీదకి లంఘించి తను నేర్చుకున్న కరాటే దెబ్బలతో కాళ్ళు చేతులే ఆయుధాలుగా ఉపయోగించి వాళ్ళని చావు దెబ్బలు కొట్టింది. కార్తీక్ కూడా ఎక్సర్సైజులతో కండలు తిరిగిన తన చేతులతో వాళ్లను పెడరెక్కలు విరిచిపట్టుకొని వాళ్లకు వాటిని ప్రయోగించే అవకాశం లేకుండా చేశాడు. అదే అదునుగా తీసుకుని వాళ్ళని మరిన్ని పిడిగుద్దులు గుద్ది తన్నింది దుర్గా. ఇంతలో పోలీస్ జీప్ ఒకటి వేగంగా వచ్చి అక్కడ ఆగింది. దాంతో ఇక వాళ్ళని వదిలేసి ఆ అమ్మాయి కోసం చూసింది. పరిగెత్తి అంత దూరంలో నించొని అదంతా చూస్తూ భయంతో వణికిపోతున్న ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది దుర్గా. థ్యాంక్స్ ఆంటీ అంది ఆ అమ్మాయి. ఇట్ ఈజ్ మై డ్యూటీ, నేను ఈ సమాజంలో ఒక పౌరురాల్ని కదా అంది కనకదుర్గ ఆ అమ్మాయి వెన్ను చరుస్తూ. వాళ్లంతా పోలీస్ జీపులో వెళ్లిపోయాక కనకదుర్గ కార్తీక్ కూడా వెనక్కి తిరిగారు. యు ఆర్ గ్రేట్, నిజంగా కనకదుర్గవి అనిపించావు. దసరా నవరాత్రులు కూడా కదా, మహిషాసుర మర్దినివే అయ్యావు అన్నాడు కార్తీక్. పైకి అలా మాట్లాడతారు కాని మీరేమైనా తక్కువ? అయినా ఆ రోజుల్లో ఒక్కడే మహిషాసురుడైతే ఈ రోజుల్లో ఇంతమంది మహిషాసురులేంటండి బాబోయ్ అంది దుర్గా గుండెల మీద చెయ్యేసుకుంటూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.